తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క సండే వేళ ఆరాధన కూడి చేరవచ్చిన సహోదరులు దేవుని ప్రియులు పరిశుద్ధులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా ఈ శనివారం దినం ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త గురించి ధ్యానిస్తాం. దాదాపు అసలు ఈయనే దానియేలు కన్నా ముందు చెప్పాల్సిన వ్యక్తి, కాకపోతే యెషయా అంతా పెద్ద పెద్ద అధ్యాయం ఉంది కాబట్టి మనము యెషయా తర్వాత ఈయన చూస్తాము. కాబట్టి ఈరోజు చూడనుకున్నాము. ఏమంటే ఈయన చిన్న వయసులోనే ఏం చేయబడ్డాడు. ఈయన ఒక యాజకుడు కుమారుడైన ఇర్మియా చిన్న వయసులోనే దాదాపు వేద పరిశోధకులు ఏం చెప్తారంటే దాదాపు కొందరు 15 నుండి 20 లోపల ఉండొచ్చు, కొందరు 15 నుండి 20 లోపల ఉండొచ్చు, కొందరు కరెక్ట్గా 18 వయసుకే అని చెప్తారు. ఎందుకంటే చిన్న వయసులోనే పిలువబడినారు అని మనకు ఉంది. ఇంకొకటి చూస్తే ఈయన పేరుకి అర్థం ఇర్మియా అంటే ఏమని అర్థం అంటే యెహోవా ఉయర్తుకురారంటే యెహోవా హెచ్చించుచున్నాడు, యెహోవా హెచ్చించువాడు అని ఒక ఇది. రెండవ చూసినప్పుడు యెహోవా నిలువుగురారంటే యెహోవా స్థాపించుచున్నాడు. ద లార్డ్ ఎస్టాబ్లిషన్ ఉంది, ద లార్డ్ ఎక్సలెన్స్ అని ఉంది. రెండు పదాలు ఇక్కడ ఇవ్వబడింది. యెహోవా హెచ్చించువాడు, యెహోవా స్థాపించువాడు అని ఆయన పేరుకి అర్థం. ఇంకా కొందరు ఏం చేస్తారంటే యెహోవా వీழ்తుకురారంటే యెహోవా అందరినీ పడగొట్టువాడిని కూడా ఆ పేరుగా కొంచెము స్కాలర్ రాశారు. అయితే ఈయన ఒక పరిచర్య అన్నప్పుడు యవ్వన వయసులోనే చాలా గొప్ప చెప్పుకుంటూ వస్తే ఈయనకి వివాహం చేసుకోవద్దని చెప్తారు దేవుడే. మన 16వ అధ్యాయంలో చూసినప్పుడు వివాహము వద్దు ఇక్కడ, ఎందుకంటే ఎంత కఠినమైన కాలంలో ఉన్నారంటే ఇజ్రాయేలీలంతా కూడా ఏం చేయబడాల. దాదాపు ఈయన ఒక చూడండి ఎన్ని రాజుల కాలం వరకు ఆయన చేశారని 1వ అధ్యాయము 1 నుండి నిదానంగా చదువుతాం. దాదాపు 10 వరకు చాలా పాయింట్లు ఉన్నాయి. నిదానంగా ఒక్కొక్కటి చూస్తాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒక్కడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. హిల్కియా ఎవరని చూస్తే ఆయన ఎవరైనా కింద చెప్తాడు. ఏం చెప్తాడు చూడు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. అప్పుడే ఆయనకి వచ్చి వాక్కు ప్రత్యక్ష అవుతుంది. అయితే మళ్ళీ ఏం చెప్తున్నాడు. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగాను యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకుని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. అంటే ఈయనకి దాదాపు వాళ్ళు చెరపట్టు మునిపే దాదాపు అక్కడ చూస్తే ఆయన ఒక 40 సంవత్సరము దేవుని సేవ చేసినట్టుంది. దాదాపు చిన్న వయసు అంటారు. దాదాపు ఆయన 65 70 వయసు దాకా జీవించారంట. ఇంకా ఏం చెప్తారంటే బలవంతంగా ఆయన్ని ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయాడు. లాస్ట్లో ఆయన పోవడానికి లేదు, ఇష్టం లేదు. ఆయన నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఏం చేశారు. ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడే పెట్టి అక్కడే చనిపోయినట్టుగా స్కాలర్స్ అంతే ఉంది. మనకు ఆధారాలు కూడా ఉన్నాయి, చూస్తాము. అయితే ఇక్కడ చూసినప్పుడు ఆయన ఎంతగా చూడండి చిన్న వయసులోనే ఆయన దేవుని వాక్కు ఎప్పటి వరకు వచ్చింది. మళ్ళా 4వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎస్పెషల్లీ ఒక కాలింగ్ ఆయనకి ఎంత గొప్ప విషయం కదా. గర్భములో రూపింపబడక మునిపే నేనేం చేశాను, నేను ఎరిగి తిని. అప్పుడే ఆయన ఎరిగారంట. ఆయన అప్పుడు ఎంతగా ఆయన సేవకులు అంటే ఆయన ఏర్పరచుకున్న ఆయన దాసులు అంటే ఎంత ఎక్స్పెషల్లీ చూడు.
ఎందుకంటే మనం మోసే చూస్తాం. అలాగే మనము ఏలియాని చూస్తాం. ఏలియా ఏమవుతాడు ఆయన? ఆ యోహానుకి ఏం చెప్తాడు? ఎవరు ఆత్మ వస్తుందంటే ఆయనకి? ఏలియా వస్తుంది. అది ఎందుకు? ఎస్పెషల్లీ వాళ్ళు ఏమి ఆయనకి ప్రియం, ఇష్టము ఆ సేవకులు. ఆ సేవకులను ఏం చేస్తాడు? విశేషముగా ఎవరికి లేని విశేషత ఉంది కొందరికి. అలాగే ఎందుకంటే ఏలియా సడన్గా ఏమైపోతాడంట? ఈ సడన్ గా మాయమైపోతాడు. మాయమైపోయినప్పుడు ఏమి ఆగాపు రాజు ఎన్నిసార్లు వెతికి 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 లేని ఉన్నాడు అంటారు. అక్కడ పోయి లేకపోతే వాళ్ళేం చేసేస్తారు? మీరు ఎందుకు వదిలినారు ఆయన్ని? ఈయన తెలీదు యెహోవా దేవుని ఆత్మ ఆయన అలా చేసి ఎత్తుకుపోతుందనే విషయము తక్కువ. కానీ ఆయన సడన్ గా మరి ఎందరూ లాస్ట్కి ఏమైపోయారంటే ఆయన చెప్పకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆయన ఉన్నా కూడా ఏం చెప్పరు. ఎందుకంటే యజమాడా నువ్వు ఉన్నావంటే చెప్పమంటావు, నువ్వు చెప్పినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు లేకుండా పోతే అతనేం చేస్తాడు? మా ప్రాణాన్ని తీసేస్తాడు. కాబట్టి వద్దు స్వామి అంటే లేదు అని. అది మరి ఎన్నో గొప్ప విశేషం. అలాగే ఈయన చూసినప్పుడు కూడా యవ్వన ప్రాయంలోనే దాదాపు 17, 18 వయసు నుండి ఆయన సేవ ప్రారంభించి ఆయన పిలిచి ముందుగానే తల్లి గర్భంలో ముందుగా ఆయన ప్లాన్ చేసినాడట. చేసి నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రవక్తగా నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. అంతే. ఆయన ఎన్నుకున్న వ్యక్తి ఎప్పుడు వాడబడాలని ఆయన ప్లాన్ చేసేస్తే ఎవరేం చేయలేరు, అడ్డు చెప్పలేరు. వాళ్ళు ఏదో ఏమంటారు, ఏదో ఒక ఏమే ఆయన మోషే పిలిచినప్పుడు ఏం చెప్తాడు? నాకేమి నాలుక మాంద్యము, నాకు ఏమి నత్తి, నేను మాట్లాడలేను పోయి. ఆయన ఒప్పుకొని ఒక లాస్ట్ వరకు నువ్వు పోవాల్సిందే. లాస్ట్కి ఆయన చేతులు ఏముంది నీ చేతులు అడిగి ఆ కర్ర ద్వారా ఏం చేశాడు? ఆయన గొప్ప సూచకర్యం చేపిస్తాడు. ఆ కర్ర ఆ లాస్ట్ వరకు ఆ 10 తెగుల్లో కూడా ఏది ముఖ్యమైన పాత్ర ఉంటుంది? ఆ కర్ర ఉంటుంది. ప్రధానం నుండి లాస్ట్ అన్నిట్లో కర్ర 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 నుంచి సముద్రంలో చూడండి, ఆ పేను రప్పి చూడండి, ఆ నీరు రక్తమై చూడండి, అన్నిటికీ ఆ కర్ర పడతాడు. అంటే ఆయన చేతిలో ఉండే ఉన్నాయి నీ చేతిలో, దాని ద్వారా ఏం చెప్పిస్తాడు? ఆయనకి నమ్మకం, ధైర్యం పుట్టించేదానికి. అలాగే చూసినప్పుడు చిన్న వయసు నువ్వు ఏం చెప్తున్నాడు? అయ్యో నేను బాలుడనే, నాకేం రాదు, సరిగా నేను మాట్లాడలే, నేను పేసారియే సిరిపిల్లియా ఇరికిరేనండి. ఏమంటా? నేను మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. చూడండి, ఆ కాలంలో 15, 17 వయసు అంటే ఏం లేదు. ఒక 20 వయసు లోపల ఉన్నాడు, ఏం లేదు అప్పుడు. బాలుడే లెక్క. ఎప్పుడు పరిపూర్ణమైన మనిషిగా ఏడ్చిపడతారు? 30, 40, 30 ఏసు 30 వయసు వచ్చినప్పుడే, 30 వయసు వచ్చినప్పుడే ఆ విషయం అంతా కూడా జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసిన బాలుడైనా ఆయన చెప్తాడు, అదంతా కాదు, నేను ఏం చెప్పాలా అంటే ఆయన చెప్తాడు కింద, నేను అనవద్దు, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. దాదాపు అక్కడ చూసినప్పుడు చాలా కాలం చెప్తున్నాడు ఆయన. ఒక 20-30 ఏళ్ళు దాకా ఆయన చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు. అందువలన ఈయనకి అలాగే చూస్తే ఇప్పుడు బాలుడు కదా, ఈయన ఒక మిడిల్ వయసు అంటే దాదాపు 16 అధ్యాయం చెప్తాడు ఆయనకి. 16 అధ్యాయం ఏం చెప్తాడు తెలుసా? 1-2 ఏం చెప్తాడు 16 అధ్యాయంలో? నువ్వేం చేయవద్దంటాడు ఈడ. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకునకూడదు. అంతే. అప్పుడు ఆయన ఎప్పుడు వచ్చి చెప్తారు? వయసు ఎప్పుడు వచ్చినప్పుడు? ఇప్పుడు చూడండి, 16 అధ్యాయం వరకు ఆయన ఏమి పరిపూర్ణ రాలా. పరిపూర్ణ వయసు వచ్చేదానికి 16 అధ్యాయం దాటింది. అక్కడ చెప్తున్నాడు ఆయన, ఇక్కడ నువ్వు ఏం చేసుకోవద్దు, వివాహం చేసుకోకూడదు, నీకు పిల్లలు పుట్టించకూడదు. ఎందుకన్నప్పుడు
అక్కడ ఇజ్రాయేల్ని ఆయన తీర్పు తీర్చే కాలంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలా? ఇతను సపరేట్గా ఈయనకి ప్రొటెక్షన్ ఏం చేయాలి? ఈయనకి భద్రపరచాలా, కాపాడాలా, ఈయన అన్ని చేయాలి. అందువల్ల ఇప్పుడు ఈ కష్టకాలం నీకెందుకు ఇలాంటిది వద్దు అని నిషేధం ఆయన వద్దని వేసినాడు. నీకు వివాహం చేసుకోవద్దు, పిల్లలు నీకు ఉండకూడదు. ఎంత చూడండి దేవుడు మాట చూడండి ఎంతగా. అప్పుడు ఆయన అక్కడ చూసినప్పుడు బాలుడుగా నుండి ఆయన సేవ పరిచయం. అప్పుడు ఏమే నేను చెప్పు చోటికంతా ఎక్కడ వెళ్ళాలి, ఏ రాజ్యం వెళ్ళాలి, ఎప్పుడు వాకు వచ్చినా ఆ నిజం చెప్పాలా. అందరూ ఏం చెప్తారు అక్కడ? ఈయనతో పాటు ఎన్ని మంది ఉన్నారు అక్కడ ప్రవక్తలు? వందల మంది ఉన్నారు అక్కడ. చూస్తాం కదా, లాస్ట్లో పిలిచినప్పుడు వచ్చినప్పుడు ఎన్ని మేము రాజుకు అనుకూలంగా చెప్తున్నాము, నీ మాట ఎలా ఉండాలా? ఈయనకి షాక్ అయిపోతాడు ఈయన. అప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా చూడు. ఆయన చూసినప్పుడు ఆయన ఇంకా కింద 1వ అధ్యాయంలో యెహోవా వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే ఎంత వయసు ఈయనకి? చిన్న వయసు కాబట్టి భయం ఉంటది కదా. ఆయన చెప్తున్నాడు, నువ్వు వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆయనకి ధైర్యపరుస్తున్నాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇప్పుడు నోట్ని ఏం చేసినాడు? పంపి తాకినాడు. తాకి ఎందుకంటే ఆయనకి ఏం కావాలి ఇప్పుడు? శక్తి, బలం. చూసారా ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు. ఎందుకు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఒక లిస్ట్ ఇస్తాడు. ఏమిస్తాడు? పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా ఎంత కష్టమైన కాలం అంటే వాళ్ళకి తీర్పు చేయాలా, వాళ్ళకి మారు మనసు పుట్టే వాళ్ళకి ఏం చేయాలా? కట్టాలా. చూడండి ఏమంటే అనేక విధములైన గ్రూపులు ఉన్నారు, జనాలు ఉన్నారు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఉన్న వాళ్ళు, పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, దేవునికి భయభక్తి కలిగి వారు ఉన్నారు, దేవునికి వేషం వేసే వాళ్ళు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడ అని అడిగే వాళ్ళు ఉన్నారు, దేవుడు అన్నట్టు అలా ఉండే వాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకే చెప్తున్నాడు, ఎన్ని లిస్ట్ ఇచ్చాడు చూడు ఆయన. దాదాపు ఆయన ఏం చేయడానికి? పెళ్లి వేయడానికి, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. 6 కార్యము ఆయనకి చెప్పినారు దేవుడు. 6 చెప్పారు. దయచేసి నీ మూలంగా కొన్ని చాలా కార్యాలు చేస్తాయి. ఈ కార్యం అంతా నీ చేయడానికి నేను ఇజ్రాయేల్. ఇప్పుడు ఈయన ఎంతగానో దేవుని ప్రతినిధి. ఏమంటారు ఈయన? దేవునికి జనాలకి ఎవరు? ఈయన మధ్యవర్తి, మీడియేటర్. ఆయన వచ్చి ఆయన బాలుడు ఇప్పుడు మామూలు పెద్దవాళ్ళ మాట నమ్మేది లేదు, గొప్ప గొప్ప ప్రవక్త నమ్మది. బాలుడుగా ఉంటే ఎటా నమ్ముతారో? ఎంత ఇబ్బంది. అయినా ఈయన యాజకుడు కుమారుడు వేరే, ఆ విషయం ముందుగా ఉంటుంది. ఆయనను చూడండి ఎంత ఆయన అప్పుడు కింద అంటాడు, ఏమంటాడు? 11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను ఆయన తీవ్రంగా దీన్ని నేను చేస్తాను, నెరవేరుస్తాను అంటే ఒక జనాంగాన్ని ఆయన చూడండి కట్టడానికి, నమ్మిన వారిని కట్టడానికి, నమ్మని వారిని పడగొట్టడానికి, ఇంకా వ్యతిరేకవాదులను నశింప చేయడానికి ఎన్ని విధాలు చూడండి. ఎందుకు అలా అన్నప్పుడు ఇదిదా ప్రతి వాళ్ళ జీవితం, మన జీవితం జరిగేది కూడా అంతే. ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా, ఏ కుటుంబమైనా, ఏ సమాజమైనా ఒక ఐక్యంగా ఉండే వాళ్ళంతా వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు ఉంటాయి. ఇజ్రాయేలు గొప్ప జనాంగం. ఇజ్రాయేల్లో ఉన్న గొప్పమైన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అనేకులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. అందరిలోనూ ఆయన చూసేది ఒకటే చూస్తున్నాడు.
ఏం చూస్తున్నాడు? నాకు భయపడుతున్నారా? నా భయం ఉందా? నా మీద విశ్వాసం ఉందా? నా వాక్ అంటే మీకు గౌరవ మర్యాద ఉందా? నా వాక్ మీద మీకు నమ్మకం ఉందా? అదిదా దేవుడు అన్ని ఇచ్చి కూడా అన్ని కనపరిచి అన్ని బహిరంగం వాళ్ళ ముందర చేసి కూడా అయినా వాళ్ళు ఏం మాత్రం చలనం లేకుండా ఈయన పీరియడ్లో చాలా ఘోర పాపంలో పోతున్నారు. ఎందుకంటే ఆవిడ వెతికినప్పుడు ఎక్కడ ఏం కనపడలేదు. ఎక్కడ ఎవరు ఒక నీతిమంతులు కూడా కనపడే పరిస్థితి లేదు. అంత పరిస్థితి ఇదిగా ఉన్నారు. రాజ్యంలో కొందరు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారు? కల్దీలో ఎత్తుకుపోతున్నారు కదా, అక్కడ ఉన్నారు. అయితే అక్కడ వచ్చి పబ్లిక్ గా నిలబడి దేవుడి కోసం వైరాగ్యం చూపించేవాళ్ళు లేరు. ఈయన ఒకడే ఉన్నాడు. ఈయన నిలబడతాడు. ఈయన ఎంతో ఇబ్బంది, ఎంతో హింస ఆయన్ని చూసినప్పుడు ఆయన చెప్తాడు ఎంతగా. ఆయన చూడండి, ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన సేవ అంటే ఆయన తీర్పు. ఈయన వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్కి తీర్పు ప్రారంభమైందంట. జడ్జిమెంట్. ఈయన వచ్చి చెప్పేదే తీర్పు చెప్తాడంట, విమోచన మార్గం చెప్తాడంట. మా నమ్ముకోండి, మారు మనసు పొందండి, లేకపోతే దేవుని చేత ఏమి అవుతారు? ఆయన చెప్తారు కదా ఎలా ఉంది. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం కనపడిపోయి చెప్పినాడు, ఇజ్రాయేలు ఎలా ఉందంట? చెదరపడిన గొర్రెల వల్లే ఎవరు లేకుండా ఉన్నారు. ఎవరు లేదంట, అధిపతి లేకుండా ఉన్నారని ఉంది. అది అయిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇజ్రాయేల్ చూసినప్పుడు, ఆయన దర్శనం చూసినప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఇజ్రాయేల్ చెదర కొట్టబడిన మంద వలె ఎవరు లేకుండా. ఇప్పుడు మంద అంటేనే ఎవరో ఒకరిని యజమాని వెంబడి వెళ్తారు తప్ప ఏమైపోతుంది? యజమాని లేకపోతే అది కలవరపడతారు. ఎవరు వెంబడి పోవాలని తెలియదు, దానికి కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఎవరైనా దొంగలు వచ్చి తొడుకోపోయినా ఏం చేయాల్సింది? అది ఏమంటే యజమాని లేదా? అతను ఎప్పుడు వెంబడించి అతను వెంబడి వెళుతున్న ఆయన యజమాని లేదు ఇప్పుడు. అలాగే ఇజ్రాయేల్ అలా ఉంది అని చెప్తాడు ఆయన. అదిదా ఆయన చూసినప్పుడు ఇక్కడ అది ఈయన వచ్చినప్పుడు అంట తీర్పు అంట, కఠినమైన తీర్పు గురించి ఆయన గురించి చెబుతూ వచ్చి చూసినప్పుడు ఎంతగా చూడండి. ఆయన యెరెమయా చూసినప్పుడు ఆయన ఒక కాలంలో దాదాపు 40-45 సంవత్సరాలు ఆయన దేవుని కొరకు యూదా జనాంగాన్ని ఆత్మీయమైన వారికి ఆయన ఒక శిఖనంగా ఉన్నాడంట. ఆయన ఆత్మీయమైన వారికి ఎలా ఉంటాడంట? ఒక మంచి ధైర్యవంతుడిగా, వాళ్ళు నిలబెట్టేవాళ్ళుగా, ఒక గొప్ప ప్రవక్తగా. ఒక్కడే ఉండి ఎత్తి చెప్పడం ఎంత కష్టం కదా. మామూలుగా ఎవరో ఒకరు ఉంటారు కదా తోడు, ఎవరు లేదంట ఆయనకి. ఒక్కడే చాలా అప్పుడు వచ్చిన యెరూషలేములో రాబోతున్న ఒక కరువు గురించి, కత్తి వాత గురించి, చెర గురించి, ఈవినంతా ఆయన సింబాలిక్గా చెప్పేవాడంట. ఎన్నిసార్లు చెప్తారంట, రాసేవాడంట. లాస్ట్కి ఏం చేసేవాడంట? వాళ్ళు నమ్మలేదని ఏం చేసేసిన లాస్ట్కి ఆయన లెటరే రాసేస్తాడు. అదే చాలా సమయం దొరుకుతుంది వాళ్ళకి. ఆయన ఒకసారి రాసి ఆయన లోపల ఉన్న కూడా ఎత్తుకుని ఏం చేస్తాడు? అందరికీ ఇచ్చి చదవమంటాడు, లోపలే చేస్తాడు, అక్కడ రాస్తాడు. ఏ విధమైన దేవుని వాక్కు చూడండి ఆయన అంతే అంటాడు. అప్పుడు ఎంతగా దేవుని వాక్కు మీద ఏనికేం ఉంది? వైరాగ్యం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దాని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఏం లేదు. ఆయన వెనకడికి వెళ్ళా సిద్ధంగా ఉన్నాడు. పర్వాలే. అంతగా ఆయన చూసినప్పుడు దేవుని అంటే ఆయన సారి అయితే లోపల కూడా వేసేస్తారు. 20వ అధ్యాయంలో 2వ వచనం చూసినప్పుడు ఆయన చెరసాల్లో వేసేశారు. ఒకసారి బావిలో వేయి పెడతాడు. 20వ అధ్యాయం 2వ వచనం. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండు బొండలో అతన్ని వేయించింది. అయితే చెరలో వేసేసి కొట్టేసేది. 37 వచ్చిన అక్కడ దాంట్లో 37 లేదా 37 బావిలో వేసేపాడు. 37 అధ్యాయంలో ఉంది. మళ్ళీ చంపడానికి బెదిరిస్తారు. 11:21 ఉంది. 11:21 చదవండి. 37 చదవండి. 37 అక్కడ 1-2 ఉంది. ఫస్ట్ అయినా ఉంది లేదా? సరే ఇది చదువు. 11:21 చదువు. 21 చదువు. కాబట్టి రాజైన సిద్కియా
సెలవీయగా ఉమ్, బంటులు ఉమ్, బందీ గృహశాలలో ఉమ్, ఇర్మియాను వేసి ఉమ్, పట్టణములో రొట్టెలున్నంత వరకు ఉమ్, రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి ఉమ్, అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఉమ్, ఇట్లు జరగగా ఉమ్. ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ఆ, ఏసీ లోపల ఏసీ చాలా కాలం బందీలో ఉన్నాడు. ఎంత వేదన చూడు. ఎప్పుడు ఆయన దుఃఖము, ఎప్పుడైతే మంచి వయసు దుఃఖమే ఎక్కువ అంట ఆయనకి. 9:1 చూస్తే ఈయన పేరు ఏమొచ్చింది తెలుసా? విపింగ్ ప్రాఫిట్ అని చెప్తారంట అందరూ. అదే ఏమని ఏడుపు అழுகிற దీర్ఘదర్శి అంట ఆయన పేరు. అది ఒక పేరు చెప్పేది. ఎందుకంటే ఎప్పుడు దుఃఖమే ఆయనకి మిగిలినాయి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఎప్పుడు ఆయన కన్నీళ్ళు ఊటగా జలముగానే ఉంటాయంట. 9:1 కూడా ఉంచండి. ఏముంది అక్కడ? అదే నా ఇప్పుడు 11:21 చదవండి. ఎప్పుడు కన్నీరు కన్నీరు కన్నీరు. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. చూసారా, వాళ్ళు ఇంకా ఎవరు నువ్వు ప్రవచించే కూడా ఎంత కఠిన. ఇప్పుడు దేవుడు ఏం చెప్తారు? వచ్చే ఆయన మాట వస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదే ఏమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును. ఇక్కడ చూసినప్పుడు చాలా గొప్ప హింసను, వేదనను, దుఃఖమును బంధించి ఒక రొట్టి ఒక రోజు అని సరిపోతుందా? గురగములు వేసేసినారు సరలో. ఒక రోజుకి ఒక ఏమి ఎత్తి ఇచ్చారు. ఎలా అండి సరిపోయింది? ఒక రొట్టి ఇస్తే ఎట్లా సరిపోతుంది? అప్పుడు నీళ్ళు పరిస్థితి అర్థం చేసుకోండి. చాలా కాలం నీళ్ళు కూడా తక్కువ, నీళ్ళు కూడా ఇవ్వండి. ఎలా ఒక బావిలో దించేస్తే ఎలా పరిస్థితి? చాలా హింస. అయినను ఆయన దేవుడు ఆయన్ని కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఆయనకి, ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ పాపం ఏమైపోయింది లాస్ట్కి, అందుకే ఎక్కువ అయిపోయినప్పుడే ఆయన కోపం వచ్చి అప్పగించే పరిస్థితి ఈయన ఉన్నది. ఇప్పుడు ఈయన ఎలా అంటే అప్పుడు ఆయన దేవుడు అనుమతి, ఇలా నువ్వు చెయ్యి, ఇది నీకేముంది, ఇదే దీనివల్ల ఏముంది, వేరే విధమైన ఇది ఛాయగా ఉంది, ఇది ఆయన ఎవరికి ఛాయగా ఉండాలి కదా. ఆయనదా గొప్ప విషయాన్ని చెప్పారు చూడండి. ఆ కొత్త నిబంధన గురించి 31 ఆయన చెప్పినాడు. ఎలా కాలం వస్తుంది, అది ఆయనకి నిరీక్షణ, అది చాలా గొప్ప ఆదరణ ఆయనకి. ఛాయగా 31, 32, 33, 34 వరకు ఉన్నాయి. చదవండి. 31. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇప్పుడు ఎలా ఉంది ఈయనకి? ఓహో, ఇప్పుడు ఒక నిబంధన ఉంది. ఆయన నిబంధన కాలంలో ఉన్నాడు. ఈ నిబంధన ఎలా ఉంది ఇప్పుడు ఈయనకి? ఆ నిబంధన ఈయన బాగా తెలుసు. ఎవరు? ప్రవక్తకి తెలుసు. ఆ నిబంధనకే ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు. లొంగలేకపోతున్నాడు, వాళ్ళని అనుసరించలేకపోతున్నారు, వాడిని వ్యతిరేకిస్తున్నారు, వాడిని కాలుస్తున్నారు, వాళ్ళ నామముని చెప్తేనే కొడుతున్నారు, అన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆ కొత్త నిబంధన నేను చేయిపోతానంటే అప్పుడు ఎంత ఆసక్తి ఉంటుంది ఆయనకి. అప్పుడు యేసుప్రభు చేయిపోయే కొత్త నిబంధన ఎక్కడ చెప్తున్నాడా? ఇర్మియాకే చెప్పారు. దాదాపు 627లో ఆయన రాశారు. ఇక్కడ ఏడీలో. ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు ఇంకా యేసుప్రభు ఎక్కడ వచ్చేది? తర్వాత ఎక్కడో వచ్చేది ఇంకా ఆయన 2000 అక్కడండి. ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఎంత విషయం చూడండి. 6-7 శతాబ్దంలో 700 శతాబ్దాలు రాస్తున్నాడు ఆయన. 627లో రాస్తాడు. రాసినప్పుడు ఎంత తర్వాత అంటే -585కి వచ్చింది లాస్ట్ ఆయన చేసింది. ఆ 585 వరకు చూపిస్తుంది. చూసినప్పుడు ఆయన చూడు, ఆయన ఎంతగా ఆయన బాధపడ్డాడు. ఇంకా వచనము, ఇదే యెహోవా వాక్కు,
అది ఆ, ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై ఉమ్, నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున ఉమ్. వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇంకొకటి చెప్తాను డీటెయిల్ గా. ఇది నేను వాళ్ళ పితరులతో అంటే ఎవరు? అబ్రహాం, ఇసాక్, యాకోబుతో చేసిన నిబంధన వంటిది నిబంధన వంటిది కాదు. ఇదేందప్ప ఇంకా కొంచెం అప్పుడేందో కొత్తగా ఉంది, ఏదో నీవు ఏమది? నేను నేను వారి పెనిమిటినైనను ఆ వారు ఆ నిబంధనను భంగము చేసుకునిది. ఆ ఇదే యెహోవా వాక్కు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎలా నేను ఉన్నాను వాళ్ళకి భర్తగా ఒక పెనిమిటినైనను ఒక సొంత భార్య లాగా ఆ జనాంగాన్ని ప్రేమిస్తుంటే, అయితే వీళ్ళు ఏం మాత్రం దాన్ని ఏం చేసినారు? ఆ నిబంధనను భంగము భంగం చేసుకుని చేసుకున్నారంట. అందువల్ల ఈ దినములైన తర్వాత ఆ నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఆ చేయబోవు నిబంధన ఆ, ఇదే. ఇదే వారి మనస్సులలో ఆ నా ధర్మ విధి ఉంచెదను. అదిదా. ఇప్పుడు వాళ్ళ చేతికి ఇచ్చినాడు. ఏం చేసి ఇచ్చినాడు? ఇప్పుడు ఇచ్చిన నిబంధన ఏది? ఎలా ఇచ్చినాడు? ఆయనకి ధర్మశాస్త్రం చేతికి చేతికి రాసి ఇచ్చినాడు. ఇప్పుడు ఎక్కడ 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 రాస్తాడంట? వారి మనస్సులలో. వాళ్ళ హృదయంలో పెట్టేస్తాడంట. అప్పుడు ఏం చేయలేడు దుష్టుడు. ఇప్పుడు బయట చేతి ఇచ్చినప్పుడు దుష్టుడు ఏం చేసినాడు? చెరగొట్టినారు అని. చెడగొట్టేసినాడు. మనసుని చెడిపేసినాడు. దీని మట్టలో ఉంది, మీరు చెడిపేసినాడు. దీనివల్ల ఇది ఏం చేశారు? వీళ్ళు దీన్ని పాటించలేకపోతున్నారు. ఇప్పుడు చేతులు కాదు, హృదయంలో ఇస్తారంట. కొత్త నిబంధన గురించి అక్కడ ఆయన ప్రవక్త ద్వారా ఒక గొప్ప సూచన చెప్తున్నాడు. వారి హృదయం మీద దాన్ని రాసిదను. ఆ, యెహోవా వాక్కు ఇదే. అదిదా. నేను వారికి దేవుణ్ణి ఇందును, ఆ, వారు నాకు జనులగుదురు. అదిదా. వారు ఉమ్, మరి ఎన్నడును ఉమ్, యెహోవాను గురించి బోధ నొందుదుము ఉమ్, అని తమ పొరుగు వారికి గాని ఉమ్, తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. ఉమ్, నేను వారి దోషములను క్షమించి ఉమ్. వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనును గనుక. చాలు. చాలా గొప్ప విషయం. ఈయన జీవితము చూసినప్పుడు చాలా ఒంటరితనం, ఈ సేవకుడు చుట్టూ ఒంటరితనం, చాలా మనోవేదన, ప్రెజర్ ఎక్కువ ఏమవుతుంది, వేదన, దుఃఖము, పోరాటము, దెబ్బలు, చెరచాల, ఇంకా ఏమి ఆకలి ఏం లేదు, పరిపూర్ణమైన ఏం లేదు, ఆహారం లేదు. అయితే ఈరోజు ఒక సేవ అంటే, ఒక పని అంటే, ఒక సేవ కొరకు అంటే ఏదైనా వచ్చితే ఎంత బాధపడతారో, ఎంత వేదన పడతారో ఈయన చూసినప్పుడు మనకు అదంతా గొప్ప వాకు వచ్చిన ఆయనకే, పాత నిబంధన ఉన్న ఆయనకి అంత, మన కొత్త నిబంధన ఉన్న వాళ్ళం. ఆయనతో పోయి రాజుతో పాటు రాజుగా పోయేవాళ్ళం. అప్పుడు మనకి ఎలా ఉండాలా? చూడ, ఈయన చూసినప్పుడు నిజంగానే ఓ పిలుపు అనేది మనం కూడా ఇప్పుడు పిలువబట్టి ఉన్నాం. మనం కూడా మనకుడు ఈ వాకు తల్లి గర్భం రూపం మనకి మనం ఏం చేసినాడు? భూమి పునాది వేయపడు మనం ఏం చేసినాడు? ఇంకా ఆయనకంటే తల్లి గర్భంలో ముందే నీకు వేసినాను అన్నారు ఆయనకి. మనకేం చెప్పారు? భూమికి పునాది వేరే. నేను అప్పుడు ఏం చేసినారు? మనల్ని ఏర్పాటు. అప్పుడే మనం కౌంటింగ్ లో ఉన్నాం. ఎక్కడ ఏమీ లేదు, ఆలులే సూళ్ళేమాట ఏమీ లేనప్పుడే మనం కౌంట్ లో ఉన్నాం. అంటే మన గురించి మనం ఏమంటున్నాము? అయ్యో బాబా, ఆయన దేవుని ప్రవక్త, ఆయన గొప్ప సేవకుడు, ఆయన బాల్యంలో ఎన్నుకొని ఆయన నడుపుతున్నాడు. అయితే ఆయన చూడు, ఆయనకి ఎంత వేదన ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. ఆయన చూడు, ఆయన 15-10 చూసినప్పుడు కూడా ఆయన పోరాటం చూడండి. 15 అధ్యాయంలో 10 వచనము, 20 అధ్యాయంలో 14-18 వరకు. ఇది మనమంతా దీని గొప్ప పాఠమైన జీవితము. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వాణి గాను దేశస్థులందరితో కలహించు వాణి గాను నీవేళ నన్ను కంటివి. ఆయన ఎంత బాధపడే పరిస్థితి వచ్చిందంటే, లాస్ట్కి ఏమైపోయినాడు ఆయన? దుఃఖం ఎక్కువ, ఓ తల్లి నన్ను ఎలా ఎందుకంటే నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? ఏమి వేదన ఆయనకి? చిన్న వేదన కాదు ఆయనకి. మళ్ళా వడ్డీకి నేను బదులియలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, ఆయనను వారందరూ నన్ను శపించుచున్నారు. చూసారా? శాపము, శపించేది, బెదిరించేది వచ్చి చంపేస్తాం, దేవుని నామం గురించి ప్రవచనం అన్నాం అనుకో, నేను చంపుతామంటారు. ఎంత బాధ! ఒకప్పుడు దేవుని సేవకుండా ఎంత గొప్ప. అదే కొంత సేవకులకి దేవుని ప్రవక్త అంటే ఎంత, సామువేలు ఎలా ఉన్నారు? సామువేలు మాట వాళ్ళు ఏమైనా ముట్టుకెళ్తారా? ఒక్కటి కూడా కింద పడిపోలేదు. చూడండి, సామువేలు కొంత ఆయన ఎప్పుడు నుంచి పిలువబడ్డాడు? ఇంకా వాళ్ళు నిలబెట్టబడ్డాడు. ఆయన బ్లెస్సింగ్ చూడు, ఆయన వివాహం చూడు, ఆయన పిల్లలు చూడు, ఆయన ఒక వైభవం చూడు, ఆయన పోయి తిరిగి వచ్చే సమాధానం చేసేది చూడు, ఎలా ఉన్నారు ఆయన?
ఒక రాజు మారి పరిపాలించాడు. ఆయన రాజుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా, ఒక అభిషేకం చేసే రాజును అభిషేకం ఎంతో గొప్పగా చేశాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఆయన ప్రవక్తల కాలంలో. ఆయన అంటే ఎంత మర్యాద ఆయన ఉంటే. ఇక్కడ అదే ప్రవక్తనే, అదే దేవుణ్ణి ఎన్నుకున్న వ్యక్తినే. అయితే ఈయనకున్న వేదన చూడండి. ఆయన ఎందుకంటే అయ్యో తల్లి నన్ను ఏల కంటివి, వీళ్ళు నన్ను ఏం చేస్తారు, శపిస్తున్నారు నన్ను. చూడండి, శాపము ఇచ్చే పొందుకునే అప్పుడు దేవుని సేవ అనేది, సేవకత్వం అనేది సామాన్యది కాదు. అది ఈయన జీవితంలో చూడవచ్చు. ఇదంతా మనకు పాఠము. ఇంత అనుభవించిన ఆయన పేరు ఎక్కడ ఉంది? గ్రంథంలో లెక్కింపబడింది. అదిదా మనం చూడండి. ఈయన యవ్వన ప్రాయంలో దేవుని కార్యం మోసారు, ఈయన తగ్గించారు, భరించారు. మళ్ళీ చూడండి అక్కడ 20:14-10 చదవండి. నేను పుట్టిన దినము శపింపబడిన గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు కనుక యెహోవా ఏ మాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. చూడండి ఎంత వేదన పడుతున్నాడంటే, అంత వేదన అయింది. మాట చెప్పకూడదు, దేవుని ఇదే చెప్పకూడదు. ఎంత హింస, ఎంత వేదన వస్తే ఇలా యోబులాగా ఏమైపోయాడు, తన పుట్టిన దినాన్ని శపించే పరిస్థితి. ఎవరు శపించారు? యోబుకి ఎంత వేదన కలిగింది. అలాంటి పరిస్థితి, ఎంత పరిస్థితి తెలుసా? అంత పరిస్థితిలో అయితే ఆయన ఇది మనకేమి ఈయన జీవితము మనకు ఒక మోడల్లో చూపిస్తుందంటే, పరిచర్యకాన్ని వచ్చిన తర్వాత మనము దేవుని వాక్యమును ఎత్తి దాన్ని అలవాటు పడి దేవుడు ఆత్మ ఇచ్చి మనం బోధించి ప్రారంభించిన తర్వాత ఎటువంటిదిన వస్తుంది. ఎప్పుడు ఒకే గురిలో ఉండాలి. మన ఎవరు? దేవుని పరిచారకులు. మన ఎవరు? దేవుని పిల్లలు, దేవుని రాజ్య వారసులు. ఇది బోధకులకు మాత్రమే కాదు, జీవించే ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని పరిశుద్ధులకి ఇది పాఠమే ఉన్నది. ఆయన జీవ చరిత్ర బాల్యంలో వచ్చాడు, ఎంత అనుభవిస్తున్నాడు దేవుడు చూడలేదా? చూస్తున్నాడు. ఆ జనాంగం మధ్యలో ఏమి చేయలేము, ఎందుకంటే చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు 100 మందిలో కొంచెం పైన మంచి వాళ్ళు ఉంటే కదా ఇతనికి ఏమైనా సహాయం చేయమని చెప్పడానికి. అందరూ ఎలా ఉన్నారు అక్కడ? పొత్తిగా ఇశ్రాయేల్ ఏమైపోయింది? చెరపట్టిపోయే పరిస్థితికి శాపం తెచ్చుకున్నారు. దేవుని చేతనే తీర్పు తెచ్చుకున్నారు, దేవుని చేత దండన తెచ్చుకున్నారు. ఏం చేసేది ఇప్పుడు? ఇతను ఒక్కటి ఉండి ఆయన నీతి వాక్కుని ఏం చేయాలని పోయే వెల్లడిపరచాలా, చెప్పాలా? రాజు దగ్గర పరిగెత్తంటాడు, రాజు దగ్గర వెళ్ళాలా? ఆలయం దగ్గర వెళ్ళి అంటాడు, ఇంకా మన కింద చూడపోతాం. పరిగెత్తుకొని ఆలయం దగ్గర వెళ్ళి అంటాడు, ఆలయం పోయి చెప్పాలా? సరే పరిగెత్తుకుపోయిన సంత మీద నిలబడి అంటాడు, అక్కడికి వెళ్ళాలా? పరిగెత్తుకొని నది ఓరము నిలబడి అంటాడు, ఆ నిలబడాలా? ఎలా ఎలా ఎలా? నా పనివాడు ఒకడు అది మనమంతా ఈ లోకమంతా ఎలా ఎలా వెళ్తా ఉంది. సమాజంగా సమాధానంగా వెళ్ళినట్టు హ్యాపీగా వెళ్తా ఉంది. కానీ అకస్మాత్తుగా వచ్చే విషయం ఎవరికి తెలియదు. అయితే మనకు తెలుసు ఏమైపోతాయి ఈ లోకము. ఒకరోజు సడన్ గా వచ్చి పడిపోయేటప్పుడు మనకు మాత్రమే వాక్యం గుర్తు రావాలా. ఓహో, ఇది ఇప్పుడు అక్కడ జరగబోయే అన్ని విషయం ఎవరికి తెలుసు? ఇర్మియాకు ఒక్కటికే తెలుసు, మిగతా వాళ్ళు ఏం చేయలే. ఎరగలేకపోతే భయం లే వాళ్ళకి. గర్విష్ఠులుగా, అక్రమ చేసేవాళ్ళుగా, అన్యాయస్తులుగా, ద్రోగులుగా, రౌడీలుగా, దేవుణ్ణి వాక్యం చెప్పి ఆయన కొట్టేవాళ్ళుగా, హింస పెట్టేవాళ్ళుగా, ఎంత మీద ఎలా మించిపోయినా చూసారా? ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఆయనకి ఎంత మనోవేదన, ఒంటరితనము, పోరాటము. ఆయన అయితేనో అక్కడ దేవుణ్ణి గురించిన కొత్త ఆ నిబంధన గురించిన మాట, పాప క్షమాపణ, విడుదల, ఇవంతా వదిలిపెట్టలే ఆయన. అన్నీ చెప్తున్నాడు. దేవుని వాక్కు వచ్చిన దేవుని పని చెప్పేస్తున్నాడు, దాన్ని దాచుకోలే.
నువ్వు కొట్టినా తిట్టినా కొట్టానే ఉన్నాను ఆయన చెప్తాను. ఎలా అండి ఇది? ఇప్పుడు దేవుడు వాక్కు వస్తుంది, చెప్పు బా ఈరోజు అన్నప్పుడు ప్రభు చెప్తే కొడతారు, పర్వాలేదు, ఏం మాట్లాడతావు? ఇప్పుడు దేవుని కొరకు ఆయన చెప్తాడు, కొట్టించుకుంటాడు. చెప్తే ఆగారం లేదు, నీళ్ళు లేవు, ఎలా పరిస్థితి? ఎలా? ఆయన దేవుణ్ణి తోడు. అదిదా మనం ఇక్కడ చూడొచ్చు. ఈయన చూడండి ఎంతగా ఎవరు లేరు ఆయనకి. ఆయన అది చెప్తున్నాడు, ఎప్పుడు నా నా కన్నీరే నాకేమైపోయిందంట. ఏం చెప్తున్నాడు? తల జలమయముగా తల ఎప్పుడు. అందుకే ఈయన పేరే ఏమంటారు, అழுగిన దీర్ఘదర్శిని పేరు పెట్టారంట. అతను ఎప్పుడు ఏడ్చేవాడప్ప. ఎలా ఎలా చూడండి, అప్పుడు ఎంతగా దుఃఖపడి ఉంటే ఈ పేరు రాసిట్టారు. ఎంత దుఃఖం ఉండాలా? దుఃఖం అంటే ఏదో గంట సేపు ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చేస్తేనే అది ఎంతో మనల్ని తారుమారు చేసేస్తుంది. ఎప్పుడో దుఃఖమే అంటే ఎందుకు బతుకు అనిపిదా? అలాగే అనిపించింది ఆయనకి. ఎందుకు మనం బతికేది? ఓ తల్లి ఎందుకు నన్ను కంటివమ్మా? ఎక్కడికి పోయాడు ఆయన? తల్లిదే ఎందుకు నన్ను కన్నావు? నువ్వు నన్ను కన్నాము శుభమాట చెప్పేవాడికి ఏమి ఎంత వేదన. అంతే. చూసినప్పుడు ఆయనకి చూడు, భార్యలు లేవు, పిల్లలు లేవు. అయితే యెహోవా అతనికి పేరు ఏమి? హెచ్చించువాడని పెట్టాడు. ఎంత ఎదిగాడు, ఎంత పేరు హెచ్చించువాడని ఆశ ఏముంటుంది? నా పేరు అర్థం ఉంది చూడండి, హెచ్చించువాడు, రక్షించేవాడు, విడిపించేవాడు అన్నప్పుడు ఏ గురి ఉంటుంది లాస్ట్ వరకు. ఇప్పుడు పేతురికి ఒక పేరు పెట్టారు ఆయన, ఎవరు? యేసు ప్రభులు వారి పేరు పెట్టారు. నువ్వు నువ్వు చేపలను పట్టుతున్నావు, నేను ఏం చేస్తాను? మనుషులు పట్ట జాలరగా చేస్తాను అన్నాడు. అది నెరవేరినప్పుడు మనకు ఆయనకి తృప్తి ఉంటుందా లేదా? అవునప్పా, నన్ను ఒక బండగా ఆయన చెప్పినట్టు, ప్రభు చెప్పినట్టు నేను అనేకులను రక్షించడానికి ఒక మార్గం నన్ను ఈయన వాడుకున్నాడు. కరెక్ట్, ఆ పేరు తగ్గినట్టుగానే జీవితము సరిపోయింది. ఇప్పుడు అలాగే ఈయన చూసినప్పుడు హెచ్చించువాడు అని ఉంది. యెహోవా అంటే ఉయర్తుకు రాదని పేరు. ఆయన యెహోవా హెచ్చించువాడని ఉంది, స్థాపించేవాడని ఉంది. ఆయన ఒక స్థిరత్వమే లేదు. ఎక్కడ ఒక ఇల్లులే, వాకిల్లే, ఏమవుతున్నాడు? అక్కడక్కడ తరం పడేది, కొట్టపడేది, ఎత్తపడేది, ఏజపడేది, వేయపడేది, తొక్కపడేది. ఆయనకి ఇంకా మెడకి ఏం కట్టేస్తారు ఆయనకు తెలుసా? బొండు. అప్పుడు మనం తిరగటి రాయి ఉంది కదా, అప్పుడు తిరగతి దాన్ని అప్పుడు రెండుగా చేసి లాక్ చేసేది లోపల. ఏమండి, మామూలుగానే మెడ కొంచెం నొప్పి అయితే ఎత్తుకొని తిరగలేము. ఒక ఏమది తిరగటి రాళ్ళు రెండుగా వేసి లాక్ చేస్తే మెడ ఎట్లుంటుంది? అట్లా తిరగటి వేసి పెట్టేస్తారు ఎంతో కాలంగా ఆయనకి. అదంతా కఠినమైన శిక్ష. అది ఎంత శిక్ష ఏమండి? ఒక ఇప్పుడు ఎంగిలి మింగ ఎంత కష్టము. అదేం బరువు సమాన బరువు ఉంటుందా? 50, 30, 40 కిలో ఉంటుంది. 40 కిలో ఎత్తు మోసుకొని రోజంతా. ఒక మిడకాయలు ఏమిలా బెల్ట్ వేసుకొని పోయేవాడు ఎట్టున్నాడు ఈరోజు? ఏమిలా బెల్ట్ లేసుగా ఉంది, ఆ బెల్ట్ వేసుకుంటే ఎట్ట అయిపోతాడు మిడకాయ? అయ్యో వేసుకొని నొప్పిస్తా. బరువులే ఆ కాలంలో అంత పెద్ద బరువు 40 కిలో, 30 కిలో, 40 కిలో వేసి లాక్ చేస్తే మిడకాయలు తిరగటి రాయిని ఎలా ఉండదు పరిస్థితి? ఆయన మోసాడు, దేవుని సేవ కొరకు మోసాడు. దేవుని సేవకులు అంటే అంతే, దేవుని బిడ్డ అంతే అంతే, అన్ని వస్తుంది. అన్నిటికీ ఏం చేయాలా? ఎదురు చేయాలా? అదితా నిన్ను పిలిచిన పిలుపుకు సరి అయిన మనిషి నువ్వు. వెనకాడికి వేయకూడదు. వేస్తే ఆయన ఆత్మ ఏం పడదు నీ ఎందు? ఆనందించదు, సంతోషపడదు నీ ఎడల. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈయన ఒక పరిచర్య, చాలా గొప్ప పరిచర్య. ఎంతగా ఆయన దేవునికి లోపడి, దేవుని నిజముగా, ఆ సత్యముగా, ఆ దేవుని మాటకి లోబడి ఆయన కన్నీటి పరిచర్య. ఏం పరిచర్య అంటే చేసింది? ఆయన కన్నీటి పరిచర్య అంటే చేసింది. దుఃఖ పరిచర్య, వేదన. ఆయనను దేవుని సేవకుడుగా ఆయన ఎప్పుడు దేవుని వాక్కుకి వెనకడి వేసిందే లేదంట. నేను వెళ్ళను చెప్పడంట. ఎప్పుడు కానీ ఆ మాట చెప్పింది లేదంట. ఆయన దేవుని మాట వచ్చి వెంటనే ఏం చేయబడంట? పోయి వెరటిగా చేసేవాడంట. అంత గొప్ప వ్యక్తి. అక్కడ 18 చదివినారా? 20లో అంతగా ఆయన చూడండి ఎంతగా ఆయన చేయబడ్డారంటే నిజంగానే ఇది ఒక గొప్ప సేవకుడు. ఈ సేవకుడిని గురించి మనం ధ్యానించేది మనం జీవితంలో గొప్ప ఒక ఆశీర్వాదమైన కార్యం. ఎందుకంటే మనం ధ్యానించేదే గొప్ప విషయం. 17 దాకా చదివినాను. చదవండి. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు చూసండి. కష్టము,
దుఃఖము కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవున్నట్లు నేనేలా గర్భములో నుండి వెడలి తిని. నేనేలా గర్భం ఎందుకప్ప నన్ను గర్భం నుండి తీసినావు స్వామి? కష్టమును దుఃఖమును వేదనను అవమానమును నేను భరించుటగా. ఎంత వేదన పట్టుంటే నేను ఎక్కడికి వెళ్ళినాడు ఆయన? గర్భంలో ఎందుకు తీసావప్ప? ఎంత వేదన పడి ఉండాలా? కష్టము దుఃఖము వేదన అవమానము. ఎంత అవమానం అండి! ఈరోజు ఏదైనా ఒకటి జరిగిపోతే అవమానం. ఎంత ఎంత ప్రెస్టేజ్. నన్ను ఆ మాట అన్నారు, అందరూ అన్నారు. ఆయన నామములు ఏమన్నారు ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం అనేకుల వాళ్ళు ఏం భయపడతారు? నిందింపబడతారు, దూషింపబడతారు, చెరచాళ్ళకు వేయపడతారు, కొట్టబడతారు, అవమానపరచబడతారు. అయినా మీరు ఏం ఎంచుకోమన్నాడు ఆయన? మీరు ధన్యులని ఎంచుకొనుడి, మీ మీద ఉన్న దేవుని ఆత్మ సంతోషించును. ఇప్పుడు వాళ్ళు మీరు దుఃఖపడే మీరు ఏం చేయబడతారు? సంతోషించరు. ఇప్పుడు సంతోషపడే వారు రేపు ఏం చేయబడతారు? దుఃఖపడతారు. ఎంత గొప్ప విషయం! ఆయన అనుభవించిన ప్రతి అనుభవం ఉందే, అదిదా మనకి ఈరోజు మనకు పాఠం. ఈరోజు మనము వచ్చినాము, మన అన్ని సౌకర్యంగా ఉంది, అన్ని నెమ్మదిగా ఉంది, అన్ని సఫాయిగా జరిగిపోతుంది అనుకోకూడదు. రేపు ఏమి జరుగును అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు ట్రంప్ ఆ పక్క ఏమి ఏం మీద వెనిసులా మీరు ఏం చేశారు? ఆయన ప్రధాని దేశం ఏం చేసేసినారంట? చెరపట్టి తెచ్చి పెట్టేసినారు. ఆ కాలం నెబ్బకద్నేజర్ ఎలా పట్టుకోపోయినారు ఆయన్ని? పెట్టుకోవచ్చినారు, ఎత్తు పట్టుకొచ్చేసినారు, చెరచాల పెట్టేసినారు. ఏమయ్యేది ఇప్పుడు? దేశం అల్లకల్లోరం అయిపోతా ఉంది. అర్థం చేసుకోండి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వెంటనే ఎవరు లేస్తున్నారు ఒక పక్క ఆయన ఎవరు నార్త్ కొరియా ఆయన ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు ఆయన రిలీజ్ చేయకపోతే మేమే దాడి చేస్తాము. ఏం చేసేది? ఒక పక్క ఎవరెవరు వస్తున్నారు. ఏమవుతుంది, ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఏ సామాన్యుడు ట్రంప్ అంటే అక్కడ అన్నీ ఏమి ఉన్నాయి, ప్రాముఖ్యమైన వస్తువులంతా అక్కడే ఉన్నాయి. ఎంత గొప్ప మిలిటరీ అంటే ఫస్ట్ అక్కడే, ఎంత గొప్ప బాంబు అంటే అక్కడే, న్యూక్లియర్ అంటే అన్నీ ఎక్కువనే ఉన్నాయి, తక్కువ లేదు. ఏమి ఎలా జరుగుతుందో తెలియదు, ఏ క్షణం జరుగుతుందో తెలియదు, చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు ఆయన మీద కోపంతో వేసి ఎక్కడన్నా వేసిన రాత్రి కూడా జరిగిపోవచ్చు. అయితే మన చేతులే. అయినా ఇక్కడ చూడండి, మనం ఒకటే వాక్కు. ఈ ఇర్మియా ఎలా ఉన్నాడు? ఆయన చిన్న వయసులో పిలువబడిన ఆయన సేవలు ఎన్నుకున్న తర్వాత ఆయన ఎంతగా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయితే ఏం చేయలే, జనం చేయవలసిన ఆ సేవకత్వం నుండి ఏం చేయలే, ఆయన తొలగిపోలే, భరిస్తున్నాడు, సగిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయినాడు అవమానము, నిందను ఇది పని, ఎందుకైనా నన్ను కన్నావు తల్లి అంటాడు. ఏమంటాడు? నన్ను ఎందుకే కన్నావా? మన ఏమంటాము? అదే తెలివిగా దావీదు ఒక చోట రాశాడు. ఆయన దుఃఖపడ్డాడు. ఆయన ఏమంటాడు? నేను దుఃఖపడిన ఆ దినమునికి సరిగా నాకేం చేయవల్లా, ఆనందం చేయించాడు, నాకు ఆనందం కల్పించాడు. ఎంత చూడండి, ఎంత జ్ఞానం చూడండి. దుఃఖపడాను, ఎంతో కాలం దుఃఖపడ్డాను స్వామి, వేదన పడ్డాను, అవమానపడ్డాను, తరంపడ్డాను, కొట్టబడ్డాను. అయితే నేనేం చేయను, ఇప్పుడు ఏం చేయను ఇంకమట. నాకు దుఃఖపడిన సరి అయిన ఆ దినమునికి తర్వాత దినమును సరిగా సంతోషం ఇవ్వు, నాకు ఆనందం కలిగించు. ఈనాడు అడిగొండొచ్చు కదా. ఆయన చూడండి, ఆయన దేవుని చిత్తమనే దేవుని వాక్కు కొరకే బతికాడు, దేవుడు వాక్కు కొరకే జీవించాడు, దేవుడు వాక్కు కొరకే ఏం చేశాడు సమస్తమును. అందుకే ఫస్ట్ ఆయన నేస్తున్నాడు, నేను ఎక్కడ చెప్తాను ఏం చేయాలి, నువ్వు ఎవరి ఎద్దుకు వెళ్ళమంటే వెళ్ళాలా, రాజుల ఎద్దుకైనా సరే ఎవరి ఎద్దుకైనా వెళ్ళమంటే వెళ్ళాలా, చెప్పమంటే చెప్పాలా, ఆపకూడదు. ఆయన ఆర్డర్, అది మెయిన్. అది ఏం చేయాలి ఆయన ఎప్పుడు దాన్ని ఇదే చేయలే, ఆ వాక్కు మీద ఉన్నాడు. అదిదా మనం కూడా ఎప్పుడైతే విన్నామో, విశ్వసించామో, తీర్మానించామో, ఒప్పుకున్నామో, అప్పటి నుండి మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి మనకేముంది, అర్హత ఉంది, అవకాశం ఉంది. దాన్ని అవకాశాన్ని ఏం చేయకూడదు, మనము జారి విడిచిపోకూడదు. అయ్యో పోపా మన వల్ల కష్టము. నాతో అప్పుడు వచ్చారు ఇక్కడ కూడా 96లో వచ్చినప్పుడు చాలా వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చాలా మంది వెళ్ళిపోయినారు.
వచ్చి గొప్పగా వాక్యం కూడా చెప్పారు, మాకు నేర్పించారు. మళ్ళీ ఏమైపోయింది అలా లాగేసినాడు అంతే. అప్పుడు ఏమై అంత గొప్ప విషయాన్ని విని విశ్వసించి తీర్మానించిన తర్వాత వెనకడికంటే ఎంత ఘోరమైన పరిస్థితి. వెళ్ళిపోయినారు చాలామంది. అలాగ కాకూడదు. మన దేవుని రాజ్యం కొరకు, మన దేవుని రాజ్యంలో వారసులుగా, ఒక అధిపతులుగా, ఒక దేవుని ఉన్నతమైన వధువుగా మనం ఎన్నుకోపడ్డాం. అప్పుడు మనం తీర్మానంలోనే ఉండాల. ఎలా ఈ ఇర్మియా చూడండి ఎంతగా ఆయన ఆ వాక్కు మీద ఉన్నాడో, మనం కూడా ఎప్పుడు ఏం చేయాల, అది ఎప్పుడు దేవుడు వాక్కు కొరకే ఉండాల. ఎంతగా చూడండి. ఇప్పుడు మనము ఈ యొక్క ఇర్మియాలో చూసినప్పుడు ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. ఇంకా మనం లోపల పోలే. దేవుని చిత్తం అయితే ఏం చేస్తాం మళ్ళా మనము. ఇంకా చెప్పాలంటే షార్ట్గా ఒక విషయం చెప్పాలంటే, ఆయన అనుభవించిన ఒక వేదన, కొట్టబడేది, ఆ చెరచాల, ఆ బావిలో దువేసేది, ఆయన కొలైమిరట్టలు ఏమంటారు దాన్ని, బెదిరించేది, బెదిరింపులు. తర్వాత ఆయన ఎన్నో విధమైన ఇబ్బందికి, అవమానానికి అవమానపరచబడ్డాడు, నిందించారు, దూషించారు. ఆయన ఆయన మెడకి తిరగట్టి వేసి ఆయన బంధించారు, ఎన్నో విధంగా బంధించారంట. ఈయన బంధించిన విధం తప్పలేము. కొన్నిసార్లు బాయిలు నీళ్ళు లేని బాయిలు వేసేస్తారంట. అప్పుడు చూడండి ఎంతగా, మామూలుగానే గాలి ఆడదు, నీళ్ళు లేని బావి అంటే ఏముంటుంది అక్కడ, గాలి ఆడుతుందా? ఎంత కష్టము. అయినా ఆయనకి దేవుని దయ ఉన్నాయి. మళ్ళా వెళ్ళి ఎవరో ఏం చేస్తాడు, ఆయన ఎత్తి కాపాడుతాడు. చూడండి నిజంగానే ఒక్కొక్కసారి జరిగేది అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అదిదా అంత సేవ అంటే ఊరికి కాదు. ఏదో ఈరోజు చాలా వెంటనే ఏదో జరిగిపోయిందంటే వెంటనే ఎత్తి ఏం చేసేది, లైవ్లో మీడియాకి వేసేసేది. ఆ రోజులు ఏమున్నాయి, ఎవరున్నారు చెప్పడానికి, ఎవరుంది, మీడియా ఎవరుంది? దేవుడే ఎవరికైనా బుద్ధి పుట్టిస్తే అలాంటి వాళ్ళు వేసినాడు, వాడు పరిగెత్తి వస్తాడు, విడిపిస్తాడు. దేవుడే తన దూతల ద్వారా ఒకరిని ఏం చేయాలా, పంపాలా. అదేనా తన దూతల పంపి కూడా విడిపించేస్తారు. ఆయన వల్ల అవుతుంది అది. ఆయన సర్వము ఆయనే. అలాగే మనకు కూడా ఈ రోజులో మనకు అందరికి ఎవరు ఉన్నారు, ఆయన మించి మనకేం జరగవు. చాలా మందికి తెలియవు. అందుకే మనకు యేసు ప్రభు సింపుల్గా చెప్పారు, ఒక సిద్ధాంతం చెప్పారు. అది చూసేదాన్ని చిన్న విషయంగా ఉంటుంది, దాని గొప్ప మర్మం. నా చిత్తం లేకుండా విరుడా నీ తల నుండి ఎంత మాట అండి అది. నా చిత్తము లేకుండా ఏమండి, తల నుండి వెంటికి రాలిపోవద్దు అనేది అది సాధారణం. అయితే అది కూడా ఎవరు అనుమతి ఉండాలి మనం శరీరంలో జరిగే కార్యంలో, ఆయన అనుమతి. నా చిత్తం లేకుండా ఒక పిచ్చి కూడా ఏమవుతుందంట, అది చిన్న జీవే కదా, అయినా ఆయన చిత్తం. అదిదా మనం గ్రహించాలి. దానికంటే మీరు శ్రేష్ఠులు కదా. ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో పోయి ఒక కట్టెలకి గడ్డికి, అడవి గడ్డిలకి, చిన్న చిన్న చెట్టులు పూలు ఇంత ఉంటాయి కదా, వాటికే దేవుడు ఎంత అలంకరణ ఇచ్చారు కదా. వాటికన్నా మీరు ఎంత మాట చెప్తారు. ఇదేదా ప్రభు మన ఇదిదా ఇంక పాపరే చేయాల. ఆయన ఎంతగా ఆయన సేవ కొరకు, ఇదంతా ఎవరి కొరకు, దేవుని కొరకు వైరాగ్యం చూపించాడు. అలాగే నేను కూడా ఏం చేయాల, వైరాగ్యం చూపించాలి దేవుని కొరకు. ఆయన మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన ఎరగకుండా కాదు, ఎరుగుతాడు ఆయన. ఎవరి వల్ల ఏం పెడతారు, ఎవరి వల్ల అవమానం వస్తా ఉంది, ఎవరి వల్ల నింద వస్తా ఉంది, ఎవరి వల్ల వేదన వస్తా ఉంది, తెలియకుండా పోదు ఆయన. దానికి పరిష్కారం ఆయనే చేస్తాడు. మనం ఏం చేయాలా, వేచి ఉండాలి. అదిదా. కాబట్టి ప్రియమైన సహోదరి, ఇంతవరకు కూడా మనం ఆ ఇర్మియా గురించిన ఇంట్రడక్షన్ చూసాం. దేవుని చిత్తమైతే రాబోయే దినంలో ఒక 5 అధ్యాయము లేదా 8, 10 అధ్యాయం వీలైతే మనం చూస్తాము. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.